రాయ్ వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. మానవతరాయ్ గారు నమస్తే. ఎస్ మానవతరాయ్ గారు, ఎస్ వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ఎస్ 50 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణకు తీసుకొచ్చారు, విభజన హామీలు ఎన్ని నెరవేర్చారు అనేటువంటి కీలకమైనటువంటి కొన్ని ప్రశ్నలు. ఈ 50 సార్లలో ఎన్నిసార్లు కేంద్ర పెద్దల్ని కలిశారు, ఎన్నిసార్లు పార్టీ అధిష్టాన పెద్దల్ని కలిశారు, రాజకీయం చేశారా, రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూర్చారా అని ప్రాజెక్టుల కోసం 1,60,000 కోట్లు అవసరం అయితే మాకు ఇవ్వండి అని చెప్పి చెప్పులు అరిగే లెక్క తిరగటం మొదలు పెట్టారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన అయినా వచ్చినా రాకపోయినా సరే, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అది వేరే రకంగా ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాకా పోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, పాలకుల మీద ఉంటది. అదే విధంగా నేను అనేది ఏంటంటే, ఒకటి అర్థం చేసుకుంటే ఇది కావాలనేది రాజకీయం చేస్తారు. ఇది ఢిల్లీ 10 సార్లు కాదు 50 సార్లు అధిష్టానం దగ్గరకు పోయి మన అధినాయకత్వాన్ని కలిసి అక్కడ సభల్లో పాల్గొంటే ఇది ఏమైనా నేరమా, ఇది ఏమైనా ఉగ్రవాద చర్యనా, ప్రజలకేమో నష్టమా? ప్రజలు ఏం చేస్తాడు, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వని రేషన్ కార్డు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఇయ్యలేదా ఇది చూస్తాడు. అదే విధంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు భూస్వాములు ఏ బియ్యం అయితే తింటున్నారు, శ్రీమంతులు సంపన్నులు ఏ బియ్యం అయితే తింటున్నారు, అరే మాకు కూడా పేదవాడికి అదే బియ్యం అన్నం ఇస్తాడు, రేవంత్ రెడ్డి ఇస్తాడా ఇయ్యట్లేదా ఇది చూస్తాడు. కాబట్టి ఆయన ఢిల్లీ పోయిండా, దుబాయ్ పోయిండా, ఎక్కడికి పోయిండు, ఎన్ని నిధులు తీసుకొస్తాడు, మా కడుపు నింపుతుందా లేదా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 70 బెడ్రూమ్లు కడతానని చెప్పి వాళ్ళ కార్యాలయాలు ఆకాశ హార్మ్యాలు కట్టుకున్నారు ఢిల్లీలో ప్రతి జిల్లా కార్యాలయం. మేము వచ్చిన తర్వాత ఇప్పటికీ 4.5 లక్షల ఇళ్లకు 5 లక్షల రూపాయలు మంజూరు చేసే క్రమంలో స్లాబులు, గృహప్రవేశాలు కూడా ఆనందంతో ప్రజలు ఎవరైతే లబ్ధి పొందారో, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వాళ్ళు పండగ వాతావరణంలో ఇల్లు కట్టుకొని ఆనందపడతారు. ఇది కావాలా ప్రజలకు? ఢిల్లీ పోతే, బొంబాయి పోతే, అడిగిపోతే ఏంది? ఆయన ఒక మాట చెప్తున్నా, మా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పోయి మా అధిష్టానాన్ని కలుస్తానికి 2.5 గంటలు పడుతుంది. కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఎక్కడో జగదేవ్పూర్ ఎర్రవెల్లి దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని కలవటానికి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి బయలుదేరితే 3 గంటలు, 3 గంటల తర్వాత అక్కడ తలుపులు తెరుచుకో అది సందిగ్ధం. కాబట్టి మా నాయకత్వం ఢిల్లీ వెళ్లి మా అధిష్టానాన్ని కలిసినంత సులువుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ అధిష్టాన నాయకుడిని, వాళ్ళ ఇష్టమైన నాయకుడిని కలవలేరు. కాబట్టి కలిసిన నిష్ప్రయోజనం. కాబట్టి మేము అభివృద్ధి కోసం ఒక్క నిమిషం విమర్శల కన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ఏంటి అని అంటే, సరే తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు అనే దానికి రాజకీయాలు మాట్లాడకూడదు అని నేను చెప్పను. డెఫినెట్గా నేను అన్ని పక్షాల వైపు ఉంటాను, నేను ఏ ఒక్కరి పక్షాన కూడా నేను ఉండను. వారు చెప్తున్న దానికి సంబంధించి మనం తీసుకున్నటువంటి టాపిక్ అటువంటిది. తెలంగాణకి ఏం తీసుకొచ్చారు అంటే, ఎస్ ఈ ట్రిప్లో ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చారు, ఎస్ 50 సార్లలో ఒక 25 సార్లు అటుపోతే 25 సార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళారు, ఇన్ని లక్షల కోట్లు లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు అనేటువంటి కొన్ని డీటెయిల్స్ రాజకీయాలు మాట్లాడుతుంది. దాని తర్వాత ఫస్ట్ ఇది మాట్లాడేది. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపినా, పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చినా, మా రంగారెడ్డి పాలమూరుకి ఇస్తారా ఇవ్వరా, మా యొక్క ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తారా చెయ్యరా, మా తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి అడుగుతూనే ఉన్నారు, కానీ ఇవ్వట్లేదు. అదే విధంగా విశాఖ స్టీల్ కి అక్కడ 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే విధంగా మన తెలంగాణ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అసలు దాని అతి లేదు, గతి లేదు, విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈ విధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి 18 నెలలుగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకత్వాన్ని వెళ్ళి వాళ్ళు వేడుకుంటున్నా స్పందించట్లేదు. అదే అంటున్నా, మొత్తం ఈ రాష్ట్రానికి 1,60,000 కోట్ల నిధులు కనీసం 50,000 ఇవ్వమంటున్నారు. మెట్రో తీసుకుందాం, మెట్రో మాకు 2వ దశకు అనుమతి ఇవ్వమనంటే ఆడ విజయవాడకి ఇచ్చారు, విశాఖపట్నానికి ఇచ్చారు, అక్కడ పూణే నగరానికి కూడా ఇచ్చారు. 50% నిధులు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తారు. మాకు కూడా అదే సాయం చేయండి, మేము 20,000 కోట్ల నిధులతో దాన్ని మెట్రోని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం, ఇవ్వమంటే ఇవ్వలేదు. అదేవిధంగా రైల్వే నిర్మాణాలు వాళ్ళకు 9,000 కోట్లు ఇస్తే మనకి 4,500 కోట్లు మన బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అది కూడా తప్పదు. రైల్వేలు, రోడ్లు అనేది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కేటాయించాల్సిందే. కాబట్టి ముఖ్యమంత్రి హాయిగా ఫామ్ హౌస్ లో పడుకునే బదులు హాయిగా ముఖ్యమంత్రి అనేవాడు ఢిల్లీ ఎక్కడ నాయకత్వం ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి ఆ ప్రభుత్వంలో చలనం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాన్ని తను చేస్తుంది. తెలంగాణకి కావాల్సినటువంటి నిధులు, తెలంగాణ విభజన హామీలన్నీ నెరవేర్చుకునేంత వరకు ఎన్ని 100 సార్లైనా వెళతామనేటువంటి మాట మీద అయితే ఉంది. రైట్, మాట్లాడదాం. ఎస్ నందారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి.
సారీ ఇన్నిసార్లు తిరిగినప్పటికీ కూడా మేము కోరుతున్నటువంటి వాటిల్లో ఏది కూడా మాకు ఇవ్వనటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ కూడా మాట్లాడటానికి ఆస్కారం దొరుకుతోంది కదా.